కలలో దోసకాయ కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో దోసకాయ అంటే బైబిల్ అర్థం. కలలో దోసకాయ అంటే బైబిల్లో అర్థం ఏమిటంటే, మనం ఇతరులకు ప్రేరణనిచ్చే మరియు వారి బాధలను తొలగించే మాటలు మాట్లాడాలి. కష్ట సమయాల్లో ఉన్నవారికి ప్రశాంతతను ఇచ్చే మాటలు మాట్లాడాలి. వారి ఆందోళన మరియు నిరాశను తగ్గించే పనులు చేయాలి. ఇతరుల శ్రేయస్సు మరియు ఉపశమనం కోసం మనం ఎల్లప్పుడూ మన నాలుక నుండి మాటలు ఉచ్చరించాలి. కలలో దోసకాయ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో దోసకాయ యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, మీరు మీ మనస్సు నుండి అన్ని రకాల ప్రతికూలతలను తొలగించాలి. అది రాత్రికి రాత్రే జరగదు, కానీ సాధనతో మీరు దానిని చేయగలుగుతారు మరియు అది పూర్తయిన తర్వాత మీరు మీ మనస్సును అన్ని రకాల సానుకూల ఆలోచనలతో ముంచెత్తుతూనే ఉండాలి మరియు నెమ్మదిగా మీరు విశ్వంతో మీ ఆత్మకు ఉన్న సంబంధాన్ని కనుగొంటారు మరియు ఈ కల నుండి మీకు వస్తున్న ఏకైక ఆధ్యాత్మిక సందేశం ఇది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో దోసకాయ తినడం. దోసకాయ తినడం అంటే మీ ఆరోగ్యంపై నిశితంగా గమనించడం, ముఖ్యంగా చెడు ఆహారపు అలవాట్లు, అంటే అకాల తినడం, పెద్ద మొత్తంలో తినడం మరియు అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం. ఈ కల ఉపవాసం మరియు డీటాక్స్ ద్వారా మీ ఆరోగ్యాన్ని రిఫ్రెష్ చేయడానికి స్పష్టమైన సందేశాన్ని కలిగి ఉంది. మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు మన భారీ పనులను సులభంగా నిర్వహించగలుగుతారు మరియు మీరు చాలా కష్టపడి పనిచేసినా లేదా జీవితంలో ఏవైనా బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూడా మీరు రోజు చివరిలో సంతోషంగా ఉంటారు. కలలో దోసకాయ విసరడం. దోసకాయ విసిరే కల అంటే మీ దీర్ఘకాల పోరాటం గొప్పగా ఫలిస్తుంది. మీరు మీ కలలో కూడా ఊహించని చాలా పెద్ద అవకాశం మీకు లభించవచ్చు. ఇది మొత్తం మీద జీవితాన్ని మార్చే కల. కలలో దోసకాయ కొనడం. ఈ కల యొక్క ఏకైక సందేశం ఏమిటంటే, మీరు ప్రతిరోజు మంచం నుండి మేల్కొన్నప్పుడు మరియు రాత్రి భోజనం చేసే సమయంలో దేవునికి కృతజ్ఞత చూపడం ద్వారా మీ జీవితంలో అదృష్టాన్ని ఆకర్షించడం మరియు తీసుకురావడం. నెమ్మదిగా మీ జీవితంలోని అన్ని సమస్యలు గాలిలో తొలగిపోతాయని మీరు భావిస్తారు మరియు ఇది ఎప్పటికంటే అందంగా మారుతుంది. కలలో దోసకాయ కోయడం. దోసకాయ కోసే కల అంటే మీరు మీ ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి మరియు దానిని చాలా తీవ్రంగా తీసుకోవాలి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే, మీరు మీ కస్టమర్ను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మీరు అమ్ముతున్న ఉత్పత్తి నాణ్యతను పెంచాలి. మీరు విద్యార్థి అయితే మీ చదువులో వివరాలలోకి వెళ్ళాలి. మొత్తం మీద ఈ కల మీ పనిపై పూర్తి దృష్టి మరియు శ్రద్ధ ఇవ్వడం గురించి. కలలో దోసకాయ తొక్క తీయడం. దోసకాయ తొక్క తీయాలని కలలు కనడం అంటే మీరు వివరాల్లోకి వెళ్లాలనుకునే జిజ్ఞాస గల వ్యక్తి అని అర్థం. మీరు షెర్లాక్ హోమ్స్ అని కాదు, కానీ దాని కింద ఉన్నదాన్ని కనుగొనడానికి ఇష్టపడతారు. మీ వృత్తిలో మీ నైపుణ్యాలను మరియు వైఖరిని ఉపయోగించండి. అది మీకు గణనీయమైన ఫలితాలను ఇస్తుంది. కలలో దోసకాయ అమ్మకం. ఎవరైనా కలలో దోసకాయ అమ్ముకుంటున్నట్లు చూస్తే, వారు తమ జీవితంతో ఆడుకుంటున్నారని అర్థం. వారు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు లేదా జీవితంలో ఎటువంటి పురోగతి సాధించకూడదనుకోవచ్చు. కలలు కనేవారికి ఇది మంచి కల కాదు. కలలో కుళ్ళిన దోసకాయ. కుళ్ళిన దోసకాయను చూసిన కల అంటే మీరు మీ గతంతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉన్నారని అర్థం. అది చచ్చిపోయింది మరియు బాధాకరమైనది మరియు మీ మనస్సు ప్రతికూల ఆలోచనలతో ఎక్కువగా ఆక్రమించబడటానికి ఇది ఒక కారణం. మీ మనస్సు నుండి ప్రతికూల ఆలోచనను తొలగించి, వర్తమాన కాలంలో జీవించడం ప్రారంభించండి. ఇది ఈ కల యొక్క ఏకైక సందేశం. కలలో దోసకాయ కోయడం. ఎవరైనా కలలో దోసకాయ కోసుకుంటున్నట్లు చూస్తే, వారు సమీప భవిష్యత్తులో మంచిని చేస్తారని మరియు వారికి ఇవ్వబడిన అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోగలుగుతారని అర్థం. వారు జీవితంలో మంచి చేస్తున్నారు మరియు వారు తమ ప్రస్తుత జీవితంలో ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టాలి మరియు వారికి ప్రతిదీ సజావుగా సాగుతుంది. గర్భధారణ సమయంలో కలలో దోసకాయ చూడటం. గర్భిణీ స్త్రీ కలలో కీరదోసకాయను చూసినప్పుడు వారు త్వరలోనే శుభవార్త వింటారని మరియు వారి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని మరియు వారు కీరదోసకాయ తినడం చూస్తారని అర్థం. అక్కడ పుట్టిన బిడ్డ సమాజంలో గొప్ప పేరు మరియు కీర్తిని సంపాదిస్తాడు మరియు వారు ఎవరికైనా కీరదోసకాయ ఇస్తే వారికి భవిష్యత్తులో మరొక బిడ్డ పుట్టవచ్చు. గర్భిణీ స్త్రీలు కీరదోసకాయను తీసుకుంటే వారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి మరియు బిడ్డ పుట్టే వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. కలలో దోసకాయ సలాడ్. కలలో దోసకాయ సలాడ్ కల అంటే ఒకరి జీవితంలో చాలా ఒత్తిడి మరియు ఆందోళన ఉంటుంది, అది కూడా ఎటువంటి ముఖ్యమైన కారణం లేకుండా. కలలు కనే వారు ఎక్కువగా ఆలోచించడం వల్ల వారు ఈ పరిస్థితికి దారితీశారు.
ఈ కళ యొక్క సందేశం ఏమిటంటే వారి మనస్సును చల్లగా మరియు ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు అనవసరమైన ఆలోచనలను తొలగించడం, తద్వారా వారు మానసిక ప్రశాంతతను పొందగలరు. కలలో ఎవరికైనా దోసకాయ ఇవ్వడం. ఎవరికైనా దోసకాయ ఇవ్వాలని కల వస్తే, ఆ కలలో కనిపించే వ్యక్తి చాలా తెలివైనవాడు మరియు దయగలవాడు అని అర్థం. కలలు కనే వ్యక్తికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మరియు వారు తమ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో మంచిని సాధిస్తారు. కలలు కనే వ్యక్తి జీవితంలో చాలా మంది నుండి ప్రేమను పొందే వ్యక్తి మరియు వారు ఎక్కడికి వెళ్ళినా కొత్త స్నేహితులను సంపాదించుకోగలుగుతారు. కలలో దోసకాయ అందుకోవడం. కలలో దోసకాయను అందుకున్నట్లు కల వస్తే, కలలు కనే వ్యక్తి కొంత సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటాడని మరియు అంతర్ముఖుడని అర్థం. కలలు కనే వ్యక్తి తన సొంత ప్రపంచంలో జీవించడానికి ఇష్టపడతాడు మరియు కొత్త వ్యక్తులతో సంభాషించడానికి ఇష్టపడడు, ఎందుకంటే వారి ఇష్టం లేకుండా ఎవరైనా తమ స్థలంలోకి ప్రవేశిస్తే వారు ఎప్పటికీ ఇష్టపడరు. కలలు కనే వ్యక్తికి సందేశం ఏమిటంటే, ప్రజలు మరియు ప్రపంచం పట్ల విస్తృత దృక్పథం కలిగి ఉండటం మరియు అది వారి ఆనందం మరియు పెరుగుదలకు ప్రధాన కారణాలలో ఒకటి అవుతుంది. కలలో దోసకాయలు పెరగడం. మీరు మట్టిలో దోసకాయ గింజలను విత్తుతున్నట్లు మరియు కలలో మొక్క పెరుగుతున్నట్లు చూస్తే అది కలలు కనేవారికి చాలా శుభప్రదమైన కలగా పరిగణించబడుతుంది మరియు అది కలలు కనేవారికి వారి పెద్ద కోరికలు మరియు కోరికలు త్వరలో నెరవేరుతాయని కూడా చెబుతుంది. వారికి ఉన్న ఈ ఆలోచన అయినా గొప్పగా పని చేస్తుంది. ఇది కలలు కనేవారికి ఉపచేతన మనస్సు నుండి వచ్చే ఏకైక సందేశం. కలలో దోసకాయ మొక్క. కలలో దోసకాయ మొక్కను చూడటం అంటే మీరు మీ జీవితంలో సరైన మార్గంలో ఉన్నారని మరియు మీరు మరింత దయగలవారు, నిస్వార్థపరులు మరియు జీవితంలో ఎల్లప్పుడూ నైతికంగా ఉండే వ్యక్తిగా ఉండాలి ఎందుకంటే ఇది వారికి విజయానికి ద్వారాలు తెరుస్తుంది. కలలో దోసకాయలు కోయడం. దోసకాయలు కోస్తున్నట్లు కలలో చూసినప్పుడు, వారి సంవత్సరాల తరబడి చేసిన అఖండ కృషి ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని అర్థం. జీవితంలో ఒక విషయానికి గుర్తుంచుకోండి, మీ కృషి ఎప్పటికీ వృధా కాదు, అది మీరు జీవితంలో నేర్చుకోవలసిన ఓపిక మాత్రమే. కలలో దోసకాయ కోయడం. దోసకాయ కోస్తున్నట్లు కల వస్తే దాని అర్థం మీరు ఫలితాల కంటే మీ పనిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు ఏమి పొందబోతున్నారో ఆలోచించకండి, కానీ డబ్బు, విజయం మరియు కీర్తి వంటి ప్రతిదీ మీ కృషికి ఉత్పత్తిగా మారేంత కష్టపడి పనిచేయండి. ఉపచేతన మనస్సు నుండి వచ్చే సందేశం ఏమిటంటే, కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టండి మరియు ప్రతిదీ సమయానికి మీకు వస్తుంది. కలలో చేదు దోసకాయ. ఎవరైనా తాము దోసకాయ తినడం చూసి, అవి చేదుగా ఉన్నాయని కలలో వాంతి చేసుకోవడం ప్రారంభిస్తే, కలలు కనే వ్యక్తి ఒక ఫాంటసీ ప్రపంచంలో జీవిస్తున్న వ్యక్తి అని మరియు వారు జీవిత వాస్తవికతను అంగీకరించరని అర్థం. వారు మార్పులకు భయపడతారు మరియు వారి జీవితంలోని కంఫర్ట్ జోన్లను వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. కలలో తీపి దోసకాయ. తీపి దోసకాయ కల అంటే మీరు విశ్వశక్తితో కలిసి ఉన్నారని మరియు కలలు కనేవారి జీవితంలో బలమైన ఆధ్యాత్మిక పెరుగుదల కనిపిస్తుంది. ఈ కల యొక్క సందేశం ఏమిటంటే, కలలు కనేవారు తమ జీవితంలో సరైన పనులు చేస్తున్నారని మరియు వారి జీవితంలో సరైన మార్గంలో ఉన్నారని. కలలో దోసకాయ మరియు టమోటాలు. దోసకాయ మరియు టమోటాలు కలిసి చూసిన కల, కలలు కనే వ్యక్తి జీవితాన్ని మార్చే మరియు కెరీర్లో గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉండే చాలా శుభవార్తలను అందుకుంటాడని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్.